అనుకూల ఫలతీర్థరస్తు శ్రీ లోక కళ్యాణార్థం సామూహిక వివాహాల సంగమాల గోవిందరాట స్థాపయామి పూజయామి పునః రెండు ఓం శ్రీ మహాగణదేవ పాదయో రెండు నీళ్ళు కొన్ని నగరీలే పాదయో పాద సమర్పయామి మార్గం సమర్పయామి మళ్ళీ నక్షత్రం చేయండి ముఖ్య ఆసనం సమర్పయామి నక్షత్రం సమర్పయామి వస్త్రం సమర్పయామి ధూపం అగరబత్తి పెట్టండి అగరబత్తి కదా మాట్లాడాలి ఆమె నైవేద్యం సమర్పయామి కర్పూర నిరాజనం ఎక్కడ కొంచెం నిరాజనం ఉంటుంది వెలిగించండి కర్పూర నిరాజన స్వామి సమస్త ఓం మమ ఆజ్ఞ వచ్చే విజయ భజంతే స్థానాసనం అవును సార్ రాసుకొస్తున్నారు మనకి మొదలు ఇంపార్టెంట్ చూడండి మేడం మేడం పట్టుకోండి ఒకసారి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ జై వికాస తరంగిణి జై వికాస తరంగిణి జై వికాస తరంగిణి కార్యక్రమాలు చారిటబుల్ ట్రస్ట్ వారు ఆధ్వర్యం జరుగుతుంది. గత 3 సంవత్సరాలుగా అనేక ప్రాంతాల్లో చేయడం జరుగుతుంది. మొట్టమొదటిగా మనం ఇక్కడ తెలంగాణలో చేసాం. అన్నారం అనే గ్రామంలో లాస్ట్ ఇయర్ కేడీపేటలో 108 జంటలకు ఈ సంవత్సరం 216 జంటలకు సంకల్పించారు. అందులో 150 మాకు ఎలిజిబిలిటీ అండి ఎడ్యుకేషన్లో కన్ఫర్మ్ చేశారు. వాటికి ఈ యొక్క వివాహ వేదిక పిల్లట మన మేడం గారు ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది. దీనికి చాలా సంతోషం. ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు మన మేడం గారి చేతుల మీదుగా ఈ ప్రాంతంలోనే జరగాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా మనకి ఏంటంటే ఇక్కడ ఈ యొక్క సంకల్పం ఇక్కడ మత మార్పుని అరికట్టాలి. అది అందరికీ సహకరించాలి. మన ధర్మం నుంచి భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉంటుంది. మన ధర్మం నుంచి ఈ యొక్క ఎన్ని కార్యక్రమాలు చేసుకోగలుగుతాం. ఇవన్నీ ఇలా ఉన్నాయి. ఇప్పుడు జరగాలంటే మన సనాతన ధర్మం ఎప్పుడు కూడా ఇలా కొనసాగుతూ ఉండాలి. జనజాగృతి చెందుతూ ఉండాలి. దానికన్నా మీ అందరి సహకారం కావాలి. సహకారం కావాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. లాభస్తే పరాభవయ స్వామింద్రశ్యామృతంతః ఆపదమ పర్తరం దాతసరంతం గోవింద 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 గోవింద. ఇప్పుడు అందరూ కలిస్తే మా గోవింద గోవింద. రోడ్డు మీద వెంకటరమణ చూడాలి ఒకసారి కనపడు అంతకు రాదు. ఓం ఆ
నిర్యా బలా పుష్పాయ పుష్పం మనం మనలో పదపడతాం యస్మాత్ ప్రదత్తం ప్రయత్నమే. ఓకే మేడం. బ్రహ్మ వాయురో ధనం దానం వశంతో విష్ణురాజ్ఞి. చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి వివాహం చేయాలని చెప్పేసి తలపెట్టినటువంటి వికాస్ తరంగిణి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి మా ఆదివాసీ ప్రజల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి మరి వికాస్ తరంగిణి నుంచి ముఖ్యంగా చిన్నజీయ స్వామీజీ వారు వచ్చి ఇక్కడ కళ్యాణం చేసుకున్నటువంటి వ్యక్తులందరికీ కూడాను ఆశీర్వదించడం స్వయంగా చేయడం జరుగుతుంది. మరి ఇలాంటి గొప్ప కార్యక్రమానికి మన స్థానిక రంపచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మిరియాల శిరీష గారు మరి భాస్కర్ గారు దంపతులు మరి వచ్చినటువంటి ప్రతి వ్యక్తికి కూడా భోజనం పెట్టి పంపించాలని చెప్పేసి ఒక సంకల్పం చేసింది. ఈ కార్యక్రమానికి సుమారు 10,000 మంది దాటి వస్తారు కానీ తక్కువైతే రారు. మరి అలాంటి 10,000 మందికి కూడా భోజనం పెట్టే పరిస్థితిలో మేము ఉన్నాము అని చెప్పి ముందుకొచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసినటువంటి ఈ ఎమ్మెల్యే గారికి భాస్కర్ గారి దంపతులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో ఈ వివాహం జరుగుతున్నటువంటి వ్యక్తులు ప్రతి ఒక్క విషయంలో మరి ఇక్కడ పందిర్లేసి పరిస్థితి చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి తెలుగు యువత ముందుకు రావడం ఆనందదాయకం. ఇక్కడ పందిరేసే విషయంలో గొల్లపూడి పెద్దిరాజు గారు మరి వారు కూడా పందిరేసి ఈ నీడను కల్పిస్తామని చెప్పేసి ముందుకొచ్చారు. వారికి కూడా దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి వ్యక్తులు అలాగే ఈ కార్యక్రమానికి పాల్పంచుకోవడానికి వచ్చినటువంటి నూతనంగా నిర్మితమైనటువంటి బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు మరి బుల్లుకొండ గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి వచ్చినటువంటి మరో వ్యక్తి విశ్వ హిందూ పరిషత్ రామసేన వారు కూడాను మరి ఆ తరఫున అమ్మాయి సుధా గారు రావడం కూడా అభినందనీయం. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే పార్టీ సభ్యులు, పార్టీ ప్రముఖులు, తెలుగు యువత, తెలుగుదేశం పార్టీ సభ్యులు, బీజేపీ పార్టీ సభ్యులు, అది కాకుండా అనేక వివిధ ధార్మిక సంస్థల వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ఈరోజు పత్రిక ఆవిష్కరణ మరియు పెళ్లి రాట వేసే కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు ప్రతి ఒక్కరికి కూడాను దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రధానంగా మన నూతనంగా ఏర్పడినటువంటి మన పోలవరం జిల్లాలో దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వికాస తరంగిణి ట్రస్ట్ ఆధ్వర్యంలో మన అల్లూరి ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు ఉన్నటువంటి అటు పోలవరం ఇటు అల్లూరి సీతారామరాజు జిల్లా రెండూ కలిపి 170 జంటలకు ఈ నెల 28వ తారీఖున పట్టాలమ్మ తల్లివారు ఒట్టిగడ్డ పంచాయతీలో ఇదే గ్రామంలో ఈ ప్రాంతంలోనే వివాహాలు కూడా జరగబోతా ఉన్నాయి. 170 వివాహాలు గురువు గారు స్వామీజీ గారు వచ్చి ఆ యొక్క ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పడినటువంటి జంటలకి పెళ్లి కార్యక్రమం జరుగుతుంది. ఆ సందర్భంగా ఈరోజు పెళ్లి పత్రిక ఆవిష్కరణ, అదేవిధంగా పెళ్లి రాట కూడా వేయడం జరిగింది. ఈ కార్యక్రమమే చాలా ఘనంగా జరిగింది. అదేవిధంగా చాలామంది పెళ్లిళ్ళు చేసుకోవాలంటే వాళ్ళ దగ్గర ఆర్థికంగా స్తోమత లేకపోవచ్చు, లేకపోతే రకరకాల పరిస్థితులు అవ్వచ్చు, తల్లిదండ్రులు ఒప్పుకోవచ్చు, ఇతర ఇబ్బందులతో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వివాహాలు చేయాలి, వాళ్ళ కోరికను నెరవేర్చాలి, వాళ్ళకి సమాజంలో ఒక గుర్తింపు రావాలి, ఒక జంటగా ఏర్పడి వాళ్ళకి రావాల్సినటువంటి ప్రతిదీ కూడా అందించాలనేటువంటి మంచి దృక్పథంతో మన చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఈ యొక్క మంచి కార్యక్రమం తీసుకురావడం నిజంగా చాలా సంతోషం. మన ఇప్పుడే చెప్పారు మన సోదరులందరూ కూడా ఎక్కడెక్కడ తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమంలో పాలు భాగస్థులై విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉన్నారు. దానిలో భాగంగా 28వ తారీఖున నిజంగా 170 జంటలు ఎమ్మెల్యేగా మా ఆధ్వర్యంలో మా చేతులతో జరిపించాలని మేము ఎంతగానో సంతోషపడ్డాం. చిన్నపిల్లలు అయినప్పటికీ కూడా భగవంతుడు అనేక రకాలుగా ప్రజలతో మమేకమై ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి, అనేకులకి ఒక మార్గదర్శిగా ఉండాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో దేవుడు మమ్మల్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. కనుక ఈ యొక్క కార్యక్రమంకి దాదాపుగా 10,000 మంది పైనే
ప్రజలు వచ్చేలాగా ఉన్నారు కనుక ఆ రోజు వివాహం జరిపించుకున్నటువంటి 170 జంటలకి ప్రజలందరూ కూడా వచ్చి వీక్షించి వాళ్ళని ఆశీర్వదించి వారందరూ కూడా చక్కగా నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండేలాగా ప్రజలందరూ కూడా దీవించాలని, మరి ముఖ్యంగా ఇంత గొప్ప కార్యక్రమాన్ని జరిపిస్తున్నటువంటి మన చారిటబుల్ ట్రస్ట్కి ప్రత్యేకమైన మా ఏజెన్సీ తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మా బాబాయ్ గారు ప్రసాద్ గారి ఆధ్వర్యంలో, ఇక్కడ ఉన్నటువంటి మా సూరిబాబు గారు బీజేపీ మాజీ మండల అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరగడం నిజంగా చాలా సంతోషకరం. దీనిలో పాలుభాగస్తులు అవ్వడానికి కొత్తగా మా అన్నగారు బుల్లికొండల అన్నగారు మన జిల్లాకి నూతనంగా బీజేపీ జిల్లా అధ్యక్షులుగా కూడా ఎంపిక కావడం నిజంగా చాలా సంతోషకరం. మేమంతా ఒక కుటుంబం, మా కుటుంబం ఆధ్వర్యంలో ఇంత గొప్పగా కార్యం జరగడం నిజంగా మేమందరం కూడా పూర్వజన్మ సుకృతంగా భావించి దేవునికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి స్వామీజీ గారు వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ఆయన యొక్క ఆశీర్వాదాలు కూడా పొందుకోవాలని, ఈ యొక్క కార్యక్రమాన్ని విందులో కూడా ప్రతి ఒక్కరు పాలుభాగస్తులై విందును కూడా ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్ని విడిచిపెట్టినప్పుడు గొప్ప గొప్ప ఉద్యోగాలు చేశారు. అన్ని విడిచిపెట్టి ఇప్పుడు కేవలం సేవకే అంకితం అయిపోయారు. ఎక్కడన్నా ఒక గొప్ప కార్యక్రమం అయితే ఆ విషయంలో సర్వీస్ అందిస్తూ ఉంటారు. వీళ్ళంతా కూడా మన గిరిజన అర్చకులు, పేరు పండుబాబు రెడ్డి గారు, ఈయన కూడా తునిలో ఉంటారు, పాయకరావుపేటలో ఉంటారు. ఈయన కూడా సర్వీస్లో ఉంటారు. ఈయన కూడా గిరిజన అర్చకుడే, మనోడు గిరిజన అర్చకులే. ఇలాంటి వాళ్ళు కూడా మన ఏజెన్సీలో సుమారు అంటే మన ఉమ్మడి ఏఎస్ఆర్ జిల్లా, ఉమ్మడి అల్లూరు జిల్లాలోనే కనీసం 3000 మంది ఉన్నారు. ఈ 3000 మందికి సరైనటువంటి చదువు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ అయితే లేదు. ఇప్పుడే చేస్తుంది తక్కువ మంది, అంటే ఒక్కొక్క మండలంలో 2-3 మాత్రమే అంటున్నారు. వీళ్ళందరూ కూడా శిక్షణ పొందడంలో కూడా దిట్టగా ఉన్నారు. మంచి ఇది అయితే అంతా కూడా మనం ప్రస్తుతానికి దాని గురించి సపోర్ట్ చేస్తాం. అందుకనే వాళ్ళని అలా నడిపించడానికి చేస్తాం. పండుగ అంటారు కదా. 9 గంటలకు చెప్తాం. ఈలోగా రాత్రి మనం చిన్ని ఫోన్ చేసి అన్న అక్కడికి వెళ్ళాల్సి సరే తమ్ముడు అయితే కానిచ్చుకురమ్మని ఈలోగా తప్పదక్క. వేరేంద్ర స్వామి ఎక్కడున్నా ప్రాంగణానికి రావాల్సిన ప్రార్థన. హలో 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 జై శ్రీరామ్.
శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చెనిజేరి స్వామి వారి సమక్షంలో ఈరోజు 11:15 165 ఆదివాసీ సామూహిక వివాహ కళ్యాణాన్ని నిర్వహించబడుతుంది. ఈ యొక్క వధూవరులు మరికొంతసేపట్లో ప్రాంగణానికి రావాల్సిన ప్రార్థన. అమ్మ ఉంచండి, ఇంకా వస్తాయి, ఇంకా పేట్లు వస్తాయి. స్వామి అలా కాదు. ఏమండి 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 నేను చెప్పింది నేను నాకు తెలుసు కానీ పూజ ఐటమ్స్ ఉన్నాయి. పూజ ఐటమ్స్ ఆ బ్యాగే తీసుకోండి. పూజ ఐటమ్స్ ఉన్నాయి చేయండి. ఒక నిమిషం అండి, ఇంకా వేరే పేట్లు కూడా రండి. ఒకేసారి ఒక నిమిషం అండి. పసుపు కుంకుమ అన్ని ప్యాకెట్స్ ఉన్నాయి. ప్యాకెట్ పెట్టేసి అన్నీ ఇద్దాం, అన్నీ రానండి, అన్నీ విడదీసి పెట్టుకోండి. అక్కడ ఆడవాళ్ళు వెనకాల రెడీ అయిపోయి వచ్చేయండి. ఒక్కో దాంట్లో ఒక్కొక్క గొప్పరమని పెట్టాలండి. 2 సంవత్సరాలు లేదు, ఒక్కో దాంట్లో ఒక్కోటి పేట్లోకి తినిపించి ఆ కుక్కను కొట్టరా కొంచెం. దగ్గరగా పెట్టండి, చేంజ్ చేయడానికి. అగ్గిపెట్టి కూడా ఉంటుందండి. అగ్గిపెట్టి, పసుపు, కుంకుమ, గంధం, బెల్లం ముక్కలు, ఒక్కపొడి, ఒక్కలు, కంకణాలు కూడా ఉంటాయండి. ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ 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 ప్రతాప్ స్వామివారికి ధన్యవాదాలు. మరి యొక్క కార్యక్రమానికి వచ్చి ఈ నూతన వధువులను ఆశీర్వదించడానికి తిరుపతి నుంచి వచ్చారు. వారు ఈ కార్యక్రమం నిమిత్తం వైర్లెస్ మైక్లు ఇంకో 2 ఇవ్వాల్సిందిగా ప్రార్థన. సౌండ్ సిస్టమ్ వాళ్ళు ఎక్కడున్నా అక్కడ కావాల్సిందిగా ప్రార్థన. అది ఇంకా లేదమ్మా, వాళ్ళు చెప్తారు కదా, డైరెక్షన్ చెప్తారు, దాన్ని బట్టి సౌండ్ సిస్టమ్ వాళ్ళు మైక్స్ అందరూ చేసిందిగా ప్రార్థన. దయచేసి అటు వెళ్ళండమ్మా. పెళ్లికి వచ్చేసినటువంటి బంధువులందరూ ఇక్కడ ఉందండి, వచ్చి కలెక్ట్ చేసుకోవాల్సిన ప్రార్థన. ఇక్కడ జనాలను రండి. దంపతులు వచ్చి కూర్చోవలసిన ప్రార్థన. పెళ్లి వచ్చి కూర్చోవలసిందిగా.
తల్లిదండ్రులు కొంచెం ఒక 10 నిమిషాలండి. ఒక బాక్స్ లో ఒక అచ్చుబిడ్డ చాలండి. బాక్స్ లో ఒక అచ్చుబిడ్డ. ఇక్కడ ఈ స్టేజ్ దగ్గర అంతా కొంచెం జరగాలండి. అందరూ కూడా అక్కడ మధ్యలో ఊరికే నిలబడ్డ వాళ్ళు ఎవరు ఉండొద్దు. అయ్యా పెద్ద మనిషి వాటర్ అన్ని గ్లాసులో పోయాల్సిన ప్రార్థన. త్వరగా రావాలి. ఏంటండి అక్షంతలు ఇద్దామండి. అక్షంతలు ఇద్దామండి. ఆపండి. అక్షంతలు అప్పుడే కాదు, చివరిలో ఇద్దామండి. కూర్చోండి మా అందరు కూర్చోండి. ఎంతమంది వచ్చారో లెక్క తెలవాలి. కూర్చోండి దయచేసి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురులో అయితే కూర్చోండి, బయటికి వెళ్ళిపోండి. అందరూ బయటికి వెళ్ళిపోవాలి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మినహా మిగతా వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోండి. దయచేసి ఆలకించండి. తల్లి గులాబీ రెడ్డి వాటర్ కావాలండి. గ్లాసులో పట్టే వాటర్. పసుపు కుంకుమ గంధం డబ్బా ఒక 10 నిమిషాలు మా కార్యకర్తలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక 15 నిమిషాలు మాకు సహకరిస్తే ఇటువంటి కార్యక్రమాన్ని సార్ ఒకసారి పక్కన మధు మీకు జాగ్రత్త వాట్సాప్ గ్రూప్ లో పెట్టడం జరిగింది. అవునండి. ఎవరమ్మా ఓకే సార్. మరియు సంకల్ప సేవా ట్రస్ట్ వారి సహాయ సహకారాలతో 165 ఆదివాసీ వధువులకు ఈరోజు కళ్యాణాన్ని నిర్వహించబోతున్నాం. 11 గంటల 15 నిమిషాలకు సోమవారం చిమికి దాంట్లో పంపించాలి. రవి గారు కర్పూర దాంట్లో కూడా పంపించాల్సిన ప్రార్థన. ప్రధాన అర్చకులుగా పనిచేస్తారు. మరి శ్రీమాన్ వేదాంతాచార్యులు ఒకలే తీయండి, ఒక లైన్లో ఒకలే తీయండి. నాకు ఆ దండ పడిపోయింది. ఆ దండ మేనట్టండి. మీరు అయిపోతామా? ఇక్కడి నుంచి లేచిపోవాలా? మీరు పని కష్టపడి
జంటలు రావాల్సిందిగా ప్రార్థన. అక్కడ రాలేదు కదా, మీరు అక్కడ ఎలా వేసాం? తెల్ల క్లాత్స్ ఉన్నాయి కదా అక్కడ చూడండి. కళ్యాణ మండపంలోకి ఎవరు రాకూడదండి, వధువరులు తప్ప. చైర్లు కొంచెం దూరంగా తెలుసుకోవాల్సిందిగా ప్రార్థన. ఇక్కడ కొంచెం ఖాళీ స్టేజ్ ముందు కూర్చోండమ్మా. అట్టుపళ్ళు ఆరేసి అట్టుపళ్ళు కాడికి పెట్టవలసిందిగా ప్రార్థన. పాప తప్పిపోయిందండి. ఒక అమ్మాయి మెరూన్ కలర్ డ్రెస్ వచ్చి ఇక్కడ పోలీసు వారి దగ్గర తీసుకెళ్ళవలసిందిగా ప్రార్థన. స్టేజ్ దగ్గర మైక్స్, 2 మైక్స్ ఇవ్వాలి. ఆదివాసులు పెళ్ళికొడుకు తల్లి, పెళ్ళికొడుకు తండ్రి అందరూ బయటికి వెళ్ళిపోవాల్సిందిగా కోరుతున్నాం. పెళ్ళికొడుకు పెళ్లి కూతురు మినహా మిగతా వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోండి. దయచేసి ఆలోచించండి. తల్లి నీకు చెప్తున్నా లేదా, కాలు పట్టుకొని చెప్పమంటే చెప్తాం. తల్లి రవి గారు ఎక్కడున్నా ఒకసారి స్టేజ్ దగ్గర రావాల్సిన ప్రార్థన. వంశీ స్వామి వారు అమ్మ వధువరులకు ఒక బుక్ చాలు. వధువరులు కలిపి ఒక బుక్ మా అబ్బాయికి ఇవ్వండి. దానధర్మాచార్య మరియు వికాస్ తరగతి సంయుక్త నిర్వహణలో వేద సంకల్ప సేవ ట్రస్ట్ వారి సహాయ సహకారాలతో శ్రీ 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 త్రిదండి శ్రీమన్ నారాయణ రామానుజ చిన్నజేశ్వరి వారి భవ్యమైన దివ్యమైన మంగళాశాస్త్రం జయ లక్ష్మీ నారాయణ, జయ జయ లక్ష్మీ నారాయణ, జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ. అయ్యా అనుకుంటా ఊపి జయ శ్రీమన్నారాయణ. శ్రీరాములు గారు కూడా రమ్మంటే పోయారు. జయ లక్ష్మీ నారాయణ, జయ జయ లక్ష్మీ నారాయణ, జయ జయ లక్ష్మీ నారాయణ, జయ లక్ష్మీ నారాయణ, జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ.
పుష్పం సమర్పిస్తుండండి. శోభనాంగాయ నమః, మణికొండలధరాయ నమః, కర్పగాంజన భూషణాయ నమః, ఓం హరిప్రియాయ నమః. అది కాదు, పసుపు కండువా ఉంటుంది. అది కాదు, లేకపోతే ఇస్తారు. పసుపు కండువా, పసుపు కండువా లేకపోతే జీలకర్ర అడిగి చేసుకోండి. ఒక్క నిమిషం, పసుపు కండువాలు వస్తాయి. ఏమండి, మీ పక్కన ప్లేట్లో ఉంటే చూడండి.
కమిటీ వారు ఒకసారి రావాలి. సాయి నాయక్ సాయి రాజు కొలతవద్దు రావాలి ఒకసారి ఇక్కడికి. సూత్రం మీద ముడి మీద పసుపు కుంకుమ వేయండమ్మా. దీపం ఉంటుంది, ఆ దీపం వెలిగించుకోండి ఒకసారి. ఆ దీపం ముందు వెలిగించుకోండి. వెలిగించాలి ఒకసారి. హారతి పెట్టుకొని దీపం స్వీట్ అనుకుంటే ఇష్టే లక్ష్మీ నారాయణ స్వరూపాయ